విజయనగరంలోని జనసేన పార్టీ కార్యకర్తల సమాచార సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. జన సైనికుల నుంచే భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారని పార్టీ నేతలు తెలిపారు. ప్రజాసేవ అంకితభావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించి ఉన్నత అవకాశాలు ఇవ్వడం పార్టీ లక్ష్యమని అన్నారు. జూలై 2 లోపు అర్హులైన కార్యకర్తలు తమ వివరాలను నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు. మరి గుర్తింపు కోసం వేచి చూడకుండా అలా అప్లికేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి దరఖాస్తు చేసుకునే ఒక మంచి నూతనమైన విధానాన్ని పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడు సినిమాల్లోని ఏ విధంగా అయితే ట్రెండ్ సెట్టర్, అలాగే రాజకీయాల్లో కూడా ఆయన ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ఎందుకంటే చేస్తున్న విధి విధానాలు, ఆయన ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలన్నీ కూడా చాలా కొత్తగా, పారదర్శకంగా, పేదవాడికి కూడా అట్ట అడుగున ఉన్నవాడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఆయన ప్లానింగ్ అది చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు సమాచార సేకరణ కమిటీ మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక శాస్త్రీయ పద్ధతిలో, పూర్తి ప్రజాస్వామిక పద్ధతిలో పార్టీ కమిటీలను నిర్ణయించడం కోసం, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించడం కోసం మా పార్లమెంట్ వైజ్ సమాచార సేకరణ కమిటీని నియమించడం జరిగింది. ఈరోజు విజయనగరంలో మా కమిటీ వరకు మేమందరం కూర్చొని